వరప్రసాద్, మీ నాయన నాకు అర్జెంటుగా అవసరం ఉండి 20,000 ఇచ్చినాడు. మళ్ళా తిరిగి ఇద్దాం అనుకుంటే మీ నాయన పోయిட்டு పోయినాడంట కదా. కనీసము మీ అన్న కన్నా ఇద్దాం అనుకుంటే డబ్బు మీ అన్న ఏంది ఫోనే ఎత్తాడు వాడు. ఏదో విచిత్రమైన. థ్యాంక్స్ అంకుల్. మా అన్న సంగతి చెప్పకండి. వాడు నా ఫోన్ కూడా ఎత్తాడు. మా నాయన మీకు 20,000 రూపాయలు డబ్బులు ఇచ్చినాడు. ఇప్పుడు ఏదో తిరిగి నాకు ఇచ్చినారు. చాలా సంతోషం అంకుల్. నాకు ఈ సంక్రాంతికి ఉపయోగపడుతుంది. ఏం వరప్రసాద్, పండగ బాగా జరుపుకున్నావా సంక్రాంతి? మీ పుణ్యమా అని మా నాయన పుణ్యమా అని మీరు ఇచ్చిన డబ్బులతో సంక్రాంతి పండుగ బాగా జరుపుకునే అంకుల్. పంపదీసి మా ఆయన గారు చెప్పలేదు అంకుల్ మీరు డబ్బులు ఇచ్చినట్టు. వరప్రసాద్, అట్లా అనవసరంగా మీ అన్నను నువ్వు అపార్థం చేసుకున్నావు. ఏదో నీకు చిన్న ఉద్యోగం అని, నీకు నీ జీతం సరిపోతుందో లేదో అని మీ అన్ననే నాకు డబ్బులు ఇచ్చి మా తమ్ముడికి అని చెప్పినాడు. నువ్వు ఇస్తే తీసుకోవని, మళ్ళీ ఈ లేడీస్ మధ్యలో కొట్లాట వస్తుందని, అందుకోసం మీ నాయన ఇచ్చినట్టు అబద్ధం చెప్పినాడు. డబ్బులు ఇచ్చింది మీ అన్ననే. అయ్యో అంకుల్, మా ఆయన ఇంత మంచోడా? మా ఆయన నేను అపార్థం చేసుకునే అంకుల్.